అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. సార్, చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, అసలు ఈ అసైన్ ల్యాండ్స్ అంటే ఏంటి? ఈ అసైన్ ల్యాండ్స్ని మనం కొనుక్కోవచ్చా? దీని మీద హక్కు ఎవరికి ఉంటుంది సార్? కాస్త వివరించండి. మంచి క్వశ్చన్ అడిగారు. అసైన్ ల్యాండ్స్ అంటేనే అది ప్రభుత్వ భూములు. దీనికి ఒక చట్టం ఉంది, పిఓటి చట్టం అంటారు, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ 1977. అసైన్ ల్యాండ్స్ కేవలం ఎస్సీ ఎస్టీకి మాత్రమే వర్తిస్తుంది. ఈ భూములు ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కి, పేదవాళ్ళకి, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి మట్టుకే ప్రభుత్వం వాళ్ళకి భూములు ఇవ్వటం జరిగింది. ఎస్సీ ఎస్టీకి మట్టుకే, వాళ్ళ మట్టుకే, వాళ్ళు చాలా పేదవాళ్ళు, ల్యాండ్లెస్ పూర్, వాళ్ళకి భూములు లేవు, ఏమీ లేవు. ఇలాంటి వాళ్ళకే ప్రభుత్వము తెలంగాణలో 1958-59 ప్రాంతంలో చాలామందికి ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కి భూములు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 1953-54 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములతో పాటుకు వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది, అసైన్డ్ పట్టా. అర్థమైందా? ఈ భూముల్లో కేవలం వాళ్ళు మట్టుకే జీవితాంతం వారసత్వంగా, హెరిటబుల్ వారసత్వంగా తరతరాలుగా వాళ్ళే కుటుంబాల్లో పిల్లలు, మనవలు, మునిమనవాళ్ళు జీవితాంతం ఉండొచ్చు. దాంట్లో ఒక లెక్క అంటూ ఏం లేదు. ఒకరికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మీరు ఈ భూమిలో ఉండడానికి వీలు లేదనేది ఎక్కడ చట్టంలో చెప్పలేదు. కాబట్టి అసైన్ ల్యాండ్స్లో ముగ్గురు ఇంపార్టెంట్ పర్సన్స్కి 10 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఒకటి ఎక్స్ సర్వీస్ మ్యాన్, దేశానికి సేవ చేసిన ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ పర్సన్, పొలిటికల్ సోల్జర్స్, వీళ్ళు ఉంటారు కదా దేశాన్ని కాపాడేవాళ్ళు, వాళ్ళు. మూడవది వచ్చి ఫ్రీడమ్ ఫైటర్స్. కేవలం ఈ ముగ్గురికే ఇంపార్టెన్స్ ఇచ్చింది ప్రభుత్వం, 10 ఎకరాల భూమి. ఈ ముగ్గురులో పొలిటికల్ ఫ్రీడమ్ ఫైటర్స్కి మటుకు వాళ్ళని 10 ఏళ్లలో ఎప్పుడైనా మీరు భూమి అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక కండిషన్ అయితే ఉంది. మిగతా ఇద్దరికి పొలిటికల్ సఫరర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మటుకు 10 ఏళ్ల దాకా వాళ్ళు ఆ భూములు అమ్ముకోవడానికి వీల్లేదు. ఆ 10 ఏళ్లలో ఆ భూములు వాళ్ళే ఉండొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వారసత్వంగా ఎవరైనా ఉండొచ్చు. కానీ ఆ భూముల్లో ఎవరు కూడా ఎటువంటి ఆ భూమిని మార్టిగేజ్ చేయడానికి వీల్లేదు, గిఫ్ట్ చేయడానికి వీల్లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, సేల్ చేయడానికి వీల్లేదు. ఇలాంటి కండిషన్స్ మీద ప్రభుత్వం వీళ్ళు ముగ్గురికి ఆ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. సేమ్ తెలంగాణలో అంతే, ఆంధ్రాలో అంతే. మీరు అడిగిన ప్రశ్న ఏంటి, అమ్ముకోవచ్చా భూములు? 1977లో ఈ చట్టం వచ్చింది. ఈ చట్టంలో వెరీ క్లియర్గా చెప్పింది అంటే ఎవరు కూడా ప్రభుత్వ భూములు అమ్ముకోవడానికి వీలు లేదు. 77 కన్నా ముందర ఈ చట్టంలో ఎవరైనా అమ్ముకోవడానికి వీలు, చాలామంది అమ్ముకున్నారు, తప్పేం లేదు. బిఫోర్ 77 అమ్ముకున్నారు. కానీ తర్వాత ఈ 77లో అసలు అసైన్ ల్యాండ్స్ అనేది లేదు. ఆ భూములు ఇప్పుడు ఎక్కడ అమ్మటాలు ఏమీ జరగట్లేదు. ఉన్న భూములు అప్పుడెప్పుడో ఏదైతే ఉంచుకున్నారో అది వాళ్ళు తరతరాలుగా ఇంకా చాలామంది ఉంచుకుంటున్నారు. కానీ అది అమ్మడానికి వీల్లేదు. అమ్మితే కనుక నేరం, క్రైమ్. అది సూపర్ అనాలిసిస్ సార్, చాలా బాగా వివరించారు. సో ఇది కళానిధి గారితో మన డిస్కషన్. ప్రభుత్వ భూములు ఎవరు అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ అర్హులు కాదని చెప్పి కళానిధి గారు చెప్తున్నారు. చాలామంది ఫ్రాడ్ చేసే వాళ్ళు అమ్మాలని చూస్తూ ఉంటారు. సో ఆ ఫ్రాడ్లో అయితే పడకండి. ప్రభుత్వ భూములు ఎవరు కూడా కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పి సార్ గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళతో మన డిస్కషన్.
మరిన్ని వీడియోస్తో ముందు మళ్ళీ కలుద్దాం. కాంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.